మహబూబాబాద్ జిల్లాలో రైతు భరోసా సర్వే ముగిసింది. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 3,69,859 ఎకరాలు ఉంటే వీటిలో సాగుకు యోగ్యం లేని భూమి 8,036 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. సాగుకు యోగ్యం లేని భూములకు 12 విడతలుగా మొత్తం 42 కోట్ల రైతు బంధు డబ్బులు జమ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక మరోవైపు జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలుకు గ్రామ సభలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నారు. నేషనల్ హైవే కింద 26 ఎకరాలకు సంబంధించిన పేర్లు నేను చదువుతాను. ఇందులో ఏమైనా సాగు భూమి ఉన్న నెంబర్ ఎర్రంరెడ్డి సత్యనారాయణ రెడ్డి. ఇప్పటికే ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైతు బంధు పథకం గత ప్రభుత్వంలో ఎంతో మంది పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నిరుపేద రైతులకు ఆత్మీయ రైతు భరోసా వంటి కార్యక్రమాలు అందించేగా ప్రజాపాలన దరఖాస్తులు కూడా స్వీకరించింది. నేటి నుండి గ్రామ సభలు నిర్వహిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఎకరాలను అధికారులు సాగు భూమిగా గుర్తించారు. మొత్తం మీద 3,000 ఎకరాలు పైబడిగా సాగు లేని భూములను కూడా అధికారులు ఫైనల్ చేశారు. దీనిలో పెట్రోల్ బంకులు, రాళ్లు, రప్పలు, సీసీ రోడ్లు, చెరువు కుంటలు కూడా రైతు బంధు గతంలో పడ్డట్టు కూడా అధికారులు ఫైనలైజ్ చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే సాగులేని రైతులకు రైతు భరోసా, రైతు బంధు పథకాలు అందే అలాంటి మిస్టేక్లు మళ్ళీ రేవంత్ సర్కార్ చేయకూడదు. నిజమైన అర్హులుగా నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందించే విధంగా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. దీనిలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ రైతు భరోసా, మొత్తం మీద 4 పథకాలకు సంబంధించిన వివరాలను కూడా గ్రామ సభలో చెప్తున్నారు. ముఖ్యంగా పారదర్శకంగా ఉండే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందే దిశగా కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లాలోని శనగపురం, ఇప్పుడే ఎమ్మెల్యే గారు శనగపురం సీసీ రోడ్లు కార్యక్రమం ముగించారు. ఇప్పుడు ప్రస్తుతం పర్వతి గ్రామంలో గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీనాయక్ హాజరయ్యారు. అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏ విధంగా ఉంది ప్రజల నుంచి అని తెలుసు. సార్ నమస్కారం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఒక రేషన్ కార్డు కానీ పేదవారు కానీ గుర్తించలేదు. ప్రస్తుతం మీరు మీ సర్కార్ ఏర్పడిన తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారంగా ఈరోజు మనము జనవరి 26వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాము. అంతకుముందే గ్రామ సభలు ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు కనుక లేకపోతే తిరిగి వాళ్ళ పేర్లు చేర్చుకునే విధంగా, ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా ఆ లిస్టులో పేర్లు ఉన్నాయా లేవా చూసుకోవడానికి అని చెప్పేసి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో నా సొంతూరు పర్వతగిరి గ్రామం. నేను ఇక్కడే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో నేను చిన్నప్పుడు చదువుకున్నా ఉన్నా. 1977-78 సంవత్సరంలో ఆ స్మృతులు ఇంకా గుర్తుకే ఉంది. అదే నా సొంతూరు కాబట్టి మొదటి గ్రామ సభకు నేను ఇక్కడ హాజరు కావడం నిజంగా కూడా చాలా అదృష్టంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 20వ తారీఖు నాడు ఇవ్వబోయే 4 సంక్షేమ పథకాలు, ఒకటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, వీటికి సంబంధించి చాలామందికి అపోహలు ఉన్నాయి. ఉన్న లిస్టులలో నిజమైన లబ్ధిదారుడికి ఆ లిస్టులో పేరు లేకపోతే మీరు తిరిగి నమోదు చేసుకోవాల్సిందే గ్రామ సభలు పెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. అందుకే నా మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలు అధైర్యపడకండి. మీకు ఏ రోజైతే గ్రామ సభ పెడతారో గ్రామ సభ పెట్టిన రోజు మీరు ధైర్యంగా వచ్చి మీ లిస్టులో మీ పేరుందా లేదా చూడండి. లేకపోతే తిరిగి ఒక దరఖాస్తు చేసుకునే చివరి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మనకు ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మీ పేరు లేకపోతే, అంటే 20 రోజుల పైబడి పనిచేసిన ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి రైతు కూలీలకు వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు. అదేవిధంగా రైతు భరోసాలో కూడా రాళ్ళు, బోళ్ళు, అదేవిధంగా మనకు ఎఫ్టీఎల్ ల్యాండ్తో పాటు సాగు చేసుకున్నటువంటి భూములకు కూడా ఈసారి మనం అందరం పక్కన పెట్టుకుంటూ నిజమైన రైతు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి పెట్టుబడి సాయంగా ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నమోదు కాకపోతే మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా చివరి అవకాశం ఒకటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి అందరికీ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు సగౌరవంగా మనం ఇచ్చుకుంటున్నాం. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 8,036 ఎకరాలు సాగులేని యోగి కూడా గతంలో రైతు బంధు పడింది. మొత్తానికి 100 కోట్ల రూపాయలు ప్రజాధనం కూడా దుర్వినియోగం అధికారులు గుర్తించారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వంలో నిరుపయోగంగా ఉన్నటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అది నిజంగా కూడా చాలా పాపం. ఎందుకంటే నిజంగా మనం రైతు భరోసా ఇచ్చేది రైతు పెట్టుబడి సాయం, రైతు పండించుకున్న పంటకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం యోచించింది. కష్టపడి
పేదోడు చెమటోడిచి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉందో 12 రూపాయలు కడతా ఉన్నారు ఆ డబ్బులన్నీ నిరుపయోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఎవరైతే రైతు సాగు చేసుకుంటే సాగు చేస్తున్నటువంటి రైతుకే నిజమైన లబ్ధిదారుడిగా ఎంపిక చేసి వాళ్ళ పేర్లు నమోదు చేసే విధంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం చాలా పక్కడ్బందీగా పక్కా ప్రణాళికతోటి ఈ సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే నిజమైన రైతు పేదలైతే ఎవరైతే ఉన్నారో రైతు కూలీలు కావచ్చు, ఇందిరమ్మ లేని ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సగౌరవంగా మనవి చేసుకుంటున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులతో పాటు అనర్హులకు కూడా చాలా మంది లబ్ధి పొందారని చెప్తున్నారు. తహసీల్దార్ మన మహబూబా సమ తహసీల్దార్ అని తెలుసుకుందాం. సార్ నమస్తే, మనకు మీ రెవెన్యూ పరిధిలో మీ తహసీల్దార్ ఎన్ని రెవెన్యూ భూములు ఉన్నాయి? ఈ గ్రామ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ పర్వతగిరి గ్రామంలో మన గతంలో 2,440 ఎకరాలకి రైతు బంధు ఇవ్వటం జరిగేది. ఇప్పుడు ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా ఒక 70 ఎకరాలు సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి వాటిని గ్రామ సభ ద్వారా బహిర్గతం చేసి వాటిని తొలగించడం జరుగుతుంది. మొత్తానికి ఈ ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారో వాటిని నిజమైన అర్హులకు అందించే దిశగా ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు సంక్షేమ పథకాలను కూడా అందజేస్తామని చెప్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. విలేజ్ జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, పర్వతగిరి నుండి.